హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఏంటంటే చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, భయ్యా మనకి ఇల్లు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ అనేది ఏ విధంగా కడతారు, ఒక వీడియో చేయండి అని చెప్పేసి. సో చేశాను. అందుకనే స్టార్టింగ్ ఏంటంటే బేస్మెంట్ వరకు మనకి స్టార్టింగ్ డే నుంచి ఇప్పుడు బేస్మెంట్ పిల్లర్లు లేపినంత వరకు మనకి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. అంటే పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడదాం అనుకుంటున్నాను. పార్ట్ 1లో ఏంటంటే బేస్మెంట్ పిల్లర్ల వరకు ఎంతవరకు మనకి ఏ రోజుకి ఆ రోజు ఏం పనులు జరుగుతున్నాయి, అలాగే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇలాంటి విషయాలు ఏంటంటే పార్ట్ 1లో అయితే చెప్తాను. పార్ట్ 2 ఏంటంటే స్లాబ్ కానించి మొదలెడదాం. అంటే స్లాబ్ ఎలా వేయాలి, స్లాబ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇలాంటి విషయాలు ఏంటంటే పార్ట్ 2లో అయితే చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ పార్ట్ 1 మాత్రమే, బేస్మెంట్ వర్క్ మాత్రమే. సో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ డే ఏంటంటే వర్క్ అనేది మనకి మార్కింగ్ ప్రకారం పునాది గుంతలు అయితే తీస్తారు. అంటే పలానా చోట ఈ పిల్లర్ రావాలి అని చెప్పేసి అయితే మార్కింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఆ వీడియో లేదు, బట్ నేను చెప్తున్నాను చూడండి. గుంతలు వస్తాయి. స్టార్టింగ్ ఏంటంటే మార్కింగ్ ప్రకారం పలానా చోట పిల్లర్ రావాలి అన్న ప్రకారం ఏంటంటే గుంతలు తీస్తారు. ఆ గుంతలు తీసిన తర్వాత ప్రాసెస్ ఇది చూడండి. స్టార్టింగ్ మనకి కింద ఏంటంటే కాంక్రీట్తో బెడ్ అనేది వేస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పుల దగ్గర కింద ఉన్న చూశారు కదా, అదంతా కాంక్రీటు. గుంతలో మనకి ఏంటంటే స్టార్టింగ్ కాంక్రీట్ అనేది వేస్తారు. కంకర, ఇసుక, తర్వాత సిమెంట్ కలుపుకొని స్టార్టింగ్ ఏంటంటే పీసీసీ బెడ్ అంటారు దాన్నే. సో ఆ మాల్తో ఏంటంటే జస్ట్ కింద మనకి ఏంటంటే డైరెక్ట్గా మట్టి నేల మీద ఐరన్ అనేది ఎప్పుడు పెట్టకూడదు. సో అందుకనే ఏంటంటే పీసీసీ అనేది వేస్తారు ఫ్లోరింగ్ బట్టి. తర్వాత ఐరన్ మ్యాట్ అనేది కడతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఐరన్ మ్యాట్తో ఊసలతో కనపడుతుంది చూశారు కదా, ఈ మ్యాట్ అనేది కడతారు స్టార్టింగ్ డే. తర్వాత ఏంటంటే దాని కింద రాళ్ళు పెడుతున్నారు చూశారు కదా, ఆ రాళ్ళు ఏంటంటే మనకి ఐరన్ మ్యాట్ అనేది డైరెక్ట్గా నేలకి టచ్ అవ్వకుండా ఉండడానికి ఏంటంటే ఆ కవరింగ్ బ్లాక్లు అయితే పెడతారు. దాంట్లో కవరింగ్ బ్లాక్లు అయితే అంటారు. సో అది పెట్టేసిన తర్వాత ఏంటంటే పిల్లర్లు డైరెక్ట్గా నిలబెడతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పిల్లర్ అనేది ఉంటుంది చూశారు కదా, పిల్లర్ అయితే నిలబెడుతున్నారు చూడండి. సో ఆ పిల్లర్ దగ్గర టాకలు వేస్తున్నారు. దేనికంటే అది పిల్లర్ మనకి అటు ఇటు జరగకుండా కింద మ్యాట్కి ప్లస్ ఏంటంటే ఆ కాలం ఉన్న పొజిషన్లో అటు ఇటు జరగకుండా ఉండడానికి ఏంటంటే ఐరన్ బెండింగ్ వైర్తో ఏంటంటే టాకలు అనేది వేయడం జరుగుతుంది. తర్వాత ఇదే విధంగా చేసిన తర్వాత ఇది టోటల్గా కాంక్రీట్ అయితే వేస్తారు. కాంక్రీట్ వేసి మట్టి అయితే మొత్తం టోటల్ ఫిల్ చేసేస్తారు. ఇక్కడ చూడండి ఏ విధంగా ఫిల్ అయిపోయాయని చెప్పేసి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ మట్టి అనేది సగం వరకే మాత్రమే తోయించాము. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి కాలం కాంక్రీట్ వేస్తాం చూశారు కదా, అంటే స్టార్టింగ్ పునాది కాంక్రీట్ వేసిన తర్వాత కాలం కూడా సగం కాంక్రీట్ అయితే వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఆ మట్టి సగం తోయించడానికి గల కారణం ఏంటంటే మనం తర్వాత క్యూరింగ్ పెడతాం ఫ్రెండ్స్. క్యూరింగ్ అంటే తడపడము. సో ఇక్కడ చూడండి వాటరింగ్ అనేది చేస్తున్నారు చూశారు కదా. సో ఈ వాటరింగ్ గల ఇలా చేయడానికి ఏంటంటే నార్మల్గా తడిపేస్తాము. తడిపేసినప్పుడు ఎప్పుడు 24 గంటలు నీరు అనేది దాంట్లో పెట్టుకోలేం కదా. అదే మనం సగం మట్టి అనేది దాంట్లో తోయించి అలా ఉంచామనుకోండి, మట్టి తడిగా ఉండి మనకి క్యూరింగ్ కూడా మంచిగా అవుతుంది దాని మీద. సో మట్టి అనేది సగం తోయించుకోండి, ఒక 4-5 రోజులు బాగా తడిపించండి. ఆ మట్టి ఎక్కువ చల్లగా ఉండడం వల్ల ఏంటంటే ఆ పునాది కూడా బాగా స్ట్రెంత్గా అయితే ఉంటుంది. క్యూరింగ్ అనేది ఖచ్చితంగా ఒక వారం చేయడానికి ట్రై చేయండి వీలైతే మీకు. సో క్యూరింగ్ విషయానికి వచ్చేసి అయితే అది. తర్వాత వచ్చేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి గుంతలు ఉన్నాయి చూశారు కదా, ఈ గుంతల్లో మనకి కాలం కాంక్రీట్ కూడా సగం వరకు వేయడం అయితే జరుగుతుంటుంది. సో మనకి ఎక్కడ దాకా కాలం కాంక్రీట్ అయిందో అక్కడ దాకా ఏంటంటే మట్టితో పూర్తి చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు మట్టితో క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ప్లింత్ బీమ్లు వేస్తారు. సో చూడండి, ఇక్కడ చిన్న వీడియో నేను చూపిస్తున్నాను చూడండి. ఇది ప్లింత్ బీమ్లు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా డబ్బా రేకులు పెట్టి కనబడుతున్నాయి చూశారు కదా, ఇవి ప్లింత్ బీమ్లు ఇవి. సో స్టార్టింగ్ వేసే బీమ్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, డబ్బా రేకులు అయితే చుట్టూరు సపోర్ట్లుగా అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కాంక్రీట్ అనేది వేస్తారు. సో స్టార్టింగ్ ఏంటంటే దీనికి కూడా పీసీసీ వేస్తారు. కింద కాంక్రీట్తో మాల్ కలుపుకొని చూడండి, నేను చూపిస్తున్నాను. సేమ్ మాల్ కలుపుకుంటారు పునాది గుంతలాగే, బీమ్ అనేది వేస్తారు ఈ స్టీల్ అట్టుకుండి. సో అంతా కాంక్రీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే కనపడుతుంది మీకు. చూస్తున్నారు కదా, మొత్తం రేకులని లాగేగా కాంక్రీట్ అంతా వేసేగా ఈ విధంగా అయితే కనపడుతూ ఉంటుంది మీకు టోటల్గా అయితేనే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి డబ్బా రేకులు లాగేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు కూడా మనకి క్యూరింగ్ చేయించాలి. క్యూరింగ్ అంటే మళ్ళీ తడపాలి ఫ్రెండ్స్. ఇవి కూడా ఖచ్చితంగా ఒక వారం రోజులు అయితే తడపండి. సో ఇదే విధంగా తడిపిన తర్వాత కూడా మీకు ఏదో నార్మల్ తడిపేమన్నట్లుగా కాదు, క్యూరింగ్ ఏ విధంగా చేయాలంటే ఇలా పైప్తో చేసినా కూడా అంత ఉపయోగం అయితే ఉండదు. వీలైతే గోనె సంచులు పైన వేసి భీముల మీద డైలీ పొద్దున్న సాయంత్రం క్యూరింగ్లో కూడా చాలామంది నన్ను డౌట్లు అడుగుతున్నారు ఎప్పుడెప్పుడు తడపాలి ఏంటి అని చెప్పేసి. ఫ్రెండ్స్ బాగా తడపాలి అంటే మీరు పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి తడిపితే సరిపోతుంది. బట్ నీరు అనేది ఈ క్యూరింగ్ టైంలో ఏంటంటే కొంచెం నీరు అనేది ఎప్పుడు దాని మీద ఉండేలా చూసుకోండి. భీమ్ మీద ఎప్పుడు నీరు ఉండేలా ఆ ప్రకారం అయితే చూసుకోండి భీముల విషయంలో అయితేనే. తర్వాత వచ్చేసి ఈ ప్లింత్ భీములు అయిపోయాయి కదా, తర్వాత ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ కాలమ్స్ వచ్చాయో అక్కడ ఏంటంటే మార్కింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను మార్కింగ్ లాంటివి చూపిస్తున్నాను. కాలం దగ్గర చిన్న మార్కింగ్ వచ్చింది చూశారు కదా, అక్కడ మార్కింగ్ ప్లేస్లో ఏంటంటే స్టార్టర్లు వేస్తారు. చిన్న కాంక్రీట్తో కలుపుకొని చిన్న చిన్న పీసులు లాంటివి స్టార్టర్లు లాంటివి వేస్తారు. స్టార్టర్లు వేసిన తర్వాత కాంక్రీట్ కాలమ్స్ అయితే వేసేస్తారు ఫ్రెండ్స్. సో కాలమ్స్ వేసి వీడియో అయితే లేదు, బట్ కాలమ్స్ వేసేసిన తర్వాత ఏ విధంగా ఉందో అయితే నేను చూపిస్తాను. సో చిన్న సపోర్ట్ లాంటిది పెట్టుకొని స్టార్టర్లు అయితే వేస్తారు. ఆ స్టార్టర్లు వేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందంటే మనకి
ఈ విధంగా అయితే కనబడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది స్టార్టింగ్ పిల్లర్స్ వేస్తారు. పిల్లర్స్ వేసిన తర్వాత చుట్టూరు గోడ కట్టుబడి అయితే కట్టేస్తారు ఫ్రెండ్స్. సో దీనికి పెద్ద డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందంటే అంటే స్టార్టింగ్ కాలమ్స్ వేసేసిన తర్వాత ఇటుక కట్టుబడి మొదలెడతారు. సో నా దగ్గర ఆ వీడియోలు లేవు. బట్ ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక ప్రాసెస్లో చెప్పాలని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. సో చూడండి, టోటల్ ప్లింత్ బీమ్ వేసాము. ప్లింత్ బీమ్ వేసిన తర్వాత పిల్లర్లు అయితే పైకి కాంక్రీట్ వేయడం జరిగింది. తర్వాత ఇటుక కట్టుబడి కట్టించాం. ఫైనల్గా బేస్మెంట్ అయితే అయిపోయింది. సో చూశారు కదా కట్టుబడి ప్రాసెస్ ఇదైతే నేను చూపించలేదని అయితే ఏమనుకోవద్దు, ఎందుకంటే ఆ టైంలో వీడియోస్ అయితే రికార్డ్ చేయలేకపోయాను. బట్ ఏంటంటే ప్రాసెస్ చెప్తాను చూడండి. ఈ విధంగా పిల్లర్లు అన్నీ అయిపోయిన తర్వాత బేస్మెంట్ చుట్టూరు కట్టుబడి అయితే కట్టేస్తారు. కట్టుబడి కట్టేసిన తర్వాత కూడా ఇక్కడ ఇంకొక డౌట్ అయితే వస్తుంది, ఎన్ని రోజులు తడపాలి ఏంటి అని చెప్పేసి. బేస్మెంట్ కట్టుబడి కూడా ఫ్రెండ్స్ మనకి ఇది కూడా వీలైతే ఒక 7 రోజులు అయితే చూడండి. ఎందుకంటే 7 రోజులు లేదంటే ఒక 4 రోజులు అన్న, అట్లీస్ట్ ఒక 4 రోజులన్నా తడపడానికి అయితే ట్రై చేయండి. 7 రోజులు అవసరం లేదు, కనీసం ఒక 4 రోజులు ఏంటంటే బేస్మెంట్ అనేది బాగా తడిపించండి. ఆ తడిపించిన తర్వాత ఏంటంటే బేస్మెంట్ అనేది ఒకసారి చూడండి ఏ విధంగా కనబడుతుందో. నేను పైనుంచి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా అయితే కనబడుతుంది పైనుంచి అయితే. ఫ్రెండ్స్ ఈ విధంగా కట్టుబడి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే నాకు ఒక 4-5 రోజులు బాగా తడపండి. ఆ కట్టుబడి మొత్తం అంతా బాగా తడిపించండి. ఆ తడిపించిన తర్వాత ఏం చేయాలంటే ఇంకా దీంట్లో మట్టి అనేది వేయించుకోవాలి. సో మట్టి అనేది నేను ఇక్కడ వచ్చేసి ఎర్రమట్టి అయితే వేయించాం బేస్మెంట్లో. సో మీ చాయిస్ బట్టి మీరు చూసుకోండి, ఎర్రమట్ట లేదంటే తెల్లమట్ట అనేది. సో కాస్ట్ చూసుకోండి. మ్యాక్సిమం ఎర్రమట్టి ఏంటంటే చాలా వరకు కాస్ట్ అనేది తక్కువగానే ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఎర్రమట్టి వల్ల మనకి కొంచెం నష్టాలు ఉన్నాయి. బట్ ఎనీవే ఎర్రమట్టి అయితే ఎర్రమట్టి, తెల్లమట్టి అయితే తెల్లమట్టి చూసుకొని తోలించుకోండి. ఆ తర్వాత ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన గొంతు అయితే తీయించుకోండి. ఎక్కడైతే బాత్రూమ్ వస్తుందో దాని కింద ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన గొంతు అయితే తీస్తారు. సో ఈ గొంతు కూడా మట్టి కూడా తీసేసి మొత్తం ఎంత కావాలో అంత సైజు, ఆ సైజు కావాలంటే ఏ సైజు అయితే ఆ సైజు గొంతు తీయడం అయితే జరుగుతుంది. ఆ గొంతు తీసేసిన తర్వాత ఏంటంటే సేమ్ ఇందాక నీకు ఏ విధంగా చెప్పాను అంటే పీసీసీ వేస్తాం చూశారు కదా, పునాదికి సంబంధించిన పీసీసీ సేమ్ యాజ్ దీనికి కూడా వేస్తాము సెప్టిక్ ట్యాంక్ సంబంధించింది. సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి గొంతు తీయడం అయిపోయింది. గొంతు తీసేసిన తర్వాత ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ అయితే చుట్టూరు కింద పీసీసీ వేసి ఇటుక కట్టుబడితో కట్టించుకుంటూ వస్తారు. సో ఆ వీడియో చిన్నది ఉన్నది చూపిస్తాను చూడండి. సో చూడండి ఫైనల్గా మనకి కట్టుబడి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది సెప్టిక్ ట్యాంక్ అనేది. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే వచ్చింది సెప్టిక్ ట్యాంక్ అయితేనే. సేమ్ యాజ్ స్టార్టింగ్ ఫ్లోరింగ్ వేస్తాము, చుట్టూరు ఏంటంటే ఇటుక కట్టుబడి కట్టిస్తాము, లోపల ప్లాస్టింగ్ చేస్తాము, కింద చూడండి ఫ్లోరింగ్. సో టోటల్గా ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ విధంగానే మనకి. తర్వాత ఎక్కడైతే ఇప్పుడు వరకు మనం బేస్మెంట్లో మట్టి వేయించని చూశారు కదా, ఆ మట్టిలో మనకి బాగా నీరు అనేది పెట్టాలి. నీరు పెట్టిన తర్వాత ఏంటంటే ఆ మట్టి అనేది కింద భూమిలోకి ఇంకిపోతూ ఉంటుంది, అంటే పునాది గుంతల్లో ఇంకిపోతూ ఉంటుంది. ఈ మట్టిని చూశారు కదా, ఈ మట్టి మనకి ఏ విధంగా ఉంటుందంటే నీరు పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే మనకు కనపడుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో ఇది తర్వాత వచ్చేసి తర్వాత ఇంకా మట్టి పడితే కనుక బేస్మెంట్లో ఇంకా ఎక్కడెక్కడ మట్టి పడుతుందో చూసుకోండి, అక్కడ కూడా మట్టి అనేది తోలించుకోవాలి. సో ప్రజెంట్ ఇక్కడ దాకా సగం వరకు మట్టి అయితే వేయడం జరిగింది. తర్వాత మిగిలిన మట్టి కూడా వేయాలి. అంటే ఒకేసారి మనం ఎర్రమట్టి వేసామంటే ఇక్కడ ఒకటే పొరపాటు చేయకండి. ఎర్రమట్టి ఏంటంటే మనకి సగం వేసి తర్వాత బాగా క్యూరింగ్ చేయించి తర్వాత మిగతా సగం ఎర్రమట్టి వేయాలి. ఒకేసారి వేసారనుకోండి అది కొంచెం భూమిలో ఇంకడానికి చాలా టైం పడుతుంది, చాలా ఇబ్బందులు అయితే పడతారు. సో ఎర్రమట్టి ఎప్పుడైనా సరే మనం ఒకేసారి వేయకూడదు పునాది గుంతల్లో అయితేనే. సో తర్వాత మట్టి అనేది మనకి ఇంకా ఎక్కడెక్కడ పడుతుందో చూసుకోండి, అక్కడ మట్టి అయితే తోలించుకుంటూ ఉండాలి. సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఈ మట్టి అంతా వేసిన తర్వాత బేస్మెంట్ టోటల్ మట్టితో ఫిల్ అయిపోయి అయితే మనకు కనపడుతూ ఉంటుంది. మొత్తం అంతా మట్టి అంతా ఫిల్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ నీరు అయితే పెట్టాలి. నీరు పెట్టి ఈ విధంగా గుంతలో గుణపం ద్వారా పట్టుకుండి బాగా కిందకి అటు ఇటు జరపడం వల్ల ఏంటంటే మట్టి అనేది కింద బాగా గ్యాప్లు లేకుండా బాగా ఫిల్ అయ్యి బేస్మెంట్ అనేది గట్టిగా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంతేగాని గుణపంతో పెట్టకుండా మనం ఒకసారి ఏం పడకుండా అలా వదిలేసాం అనుకోండి, కొంచెం మనకి చాలా వరకు తర్వాత ఫ్యూచర్లో బేస్మెంట్ ఫ్లోరింగ్ వేసిన తర్వాత గుల్ల అయిపోవడం ఇలాంటి కారణాలు అయితే చూస్తుంటారు. సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఏ విధంగా అయితే ఉన్నదో మొత్తం టోటల్గా అయితే మనకి. సో చూస్తున్నారు కదా, సో ఇప్పుడు మనకి ఏంటంటే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బేస్మెంట్ టోటల్ మట్టి అంతా ఆరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 2 డేస్ ఈ విధంగా ఉంచేస్తే బాగా ఆరిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే బాగా దింసా కొట్టించాలి. మట్టి ఎక్కడెక్కడ లూజుగా ఉండకుండా టోటల్గా దింసా కొట్టించి మంచి బలంగా అయితే చేయించాలి మొత్తం మట్టి అంతని. సో ఆ ప్రకారం అయిపోయిన తర్వాత ఇంకా స్టార్టింగ్ కాంక్రీట్ వేసామని చూశారు కదా ఏ విధంగా నేల మీద వేసామో, సో అదే విధంగా దీని మీద కూడా కాంక్రీట్ అయితే వేయించాలి. సో ఏ విధంగా వేస్తారు ఏంటి అని చెప్పి చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత పిల్లర్లు వేయడం జరుగుతుంది. ఫ్లోరింగ్ అంటే ఏమీ లేదు, కాంక్రీట్ వేస్తారు. మనం ఇందాక చూసాం కదా మట్టి అనేది, ఆ మట్టి మీద ఏంటంటే కాంక్రీట్ మాల్ అనేది కలుపుకుండి మొత్తం కాంక్రీట్ అయితే వేయడం జరిగింది. తర్వాత పిల్లర్లు ఎక్కడెక్కడ వచ్చాయి, ఆ పిల్లర్లు ఏంటంటే ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు పైకి అయితేనే. సో చూస్తున్నారు కదా పిల్లర్ డబ్బాలు అయితే కట్టడం జరిగింది. సెంటరింగ్ డబ్బాలు ఏంటంటే పిల్లర్లు అయితే చుట్టూరు ఎక్కడెక్కడ పిల్లర్లు వచ్చాయి అక్కడ టోటల్గా అయితే కట్టడం జరుగుతుంటుంది. సో తర్వాత ఏంటంటే మనకి టోటల్ పిల్లర్లు కాంక్రీట్ అంతా వేసిన తర్వాత ఈ విధంగా అయితే కనపడుతుంది ఫైనల్ లుక్ అయితే మనకి. సో చూస్తున్నారు కదా పిల్లర్ కాంక్రీట్ ఇది అంతా వేస్తాము. కాంక్రీట్ వేసిన తర్వాత ఇదిగోండి గోనె సంచులతో ఈ విధంగా అయితే మనకు కనపడుతూ ఉంటుంది.
ఈ విధంగా టోటల్గా మనకి బేస్మెంట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ప్రతిదీ రికార్డ్ చేయలేకపోయాను, అందుకే మీకు అంత క్లారిటీగా అయితే ఏ రోజుకి ఆ రోజు వర్క్ అనేది నేను చూపించలేకపోయాను. బట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఏ వర్క్ చేసినా కూడా కొంచెం క్యూరింగ్ అనేది మంచిగా చేయించుకోండి ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే క్యూరింగే. దేనికంటే ఒకటి క్వాలిటీగా చూసుకోవాలి, మెటీరియల్ అనేది క్వాలిటీతో మెయింటైన్ చేసుకుని వర్క్ అనేది చేయించుకోవాలి. రెండోది క్యూరింగ్ మంచిగా చేయించుకోవాలి. సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మీరు బేస్మెంట్ ప్రాసెస్ అనేది చూశారు. తర్వాత వీడియోలో ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు చూసిన వర్క్ తర్వాత నుంచి మనం ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి నేను నెక్స్ట్ టైం వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియో నాకు హెల్ప్ఫుల్ అవుతుందని మీకైతే అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.